హీరో విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమా అనే ల్యాండ్ మార్క్ మూవీగా సైంధవ్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హిట్ 2 సినిమాలతో డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్న డాక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. సైంధవ్ ప్రమోషన్స్తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. సినిమా మీద అంచనాలు కూడా పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం. సైంధవ్ కథంతా చంద్రప్రస్థ అనే ఒక పోర్ట్ సిటీలో జరుగుతూ ఉంటుంది. ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ లక్షల కోట్లు సంపాదిస్తున్న ఒక కార్టెల్ గ్రూప్ సైకో మళ్లీ తిరిగి వస్తాడని అలర్ట్ అవుతోంది. 5 ఏళ్ల క్రితం కార్టెల్కు దూరమైన సైకో పార్టిల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డీల్గా చెబుతున్న ఒక డీల్ క్యాన్సిల్ చేసేందుకు వస్తాడని కార్టెల్ మొత్తం అలర్ట్గా ఉంటారు. అదే సమయంలో సైకో తన కుమార్తె గాయత్రి ఒక అరుదైన జెనెటిక్ డిజార్డర్తో బాధపడుతున్న విషయం తెలుసుకుంటాడు. ఆ డిజార్డర్ నుంచి బయటపడాలంటే 17 కోట్ల రూపాయల విలువ కలిగిన ఒక ఇంజెక్షన్ చేయించాలని తెలుస్తోంది. అన్నీ వదిలేసి పోర్టులో ఒక క్రెయిన్ ఆపరేటర్గా జీవిస్తున్న సైకో ఆ 17 కోట్ల రూపాయలు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. అన్నీ వదిలేసి ఒక కామన్ మ్యాన్లా బ్రతుకుతున్న సైంధవ్ మళ్లీ సైకోగా మారుతాడు. అలా కూతురు కోసం సైకోగా మారిన అతను ఎలాంటి ఆటంకాలు ఎదుర్కొంటాడు? చివరికి ఆ వైల్డ్ సంపాదించి తన కూతురుని కాపాడుకున్నాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. నిజానికి సినిమాలో వెంకటేష్ లుక్, రిలీజ్ అయిన ట్రైలర్లో వెంకటేష్ యాక్షన్ ఎపిసోడ్స్ ఒక రకంగా ఆసక్తి రేకెత్తించాయి. గతంలో కూడా వెంకటేష్ మాస్ సినిమాలు ఇలాంటి గ్యాంగ్స్టర్ డ్రామాలు కొన్ని చేశారు. కానీ ఇందులో సైకో అనే పేరు పెట్టడమే కాదు, అంతకు మించి సైకోయిజం ఫైట్స్లో చూపించినట్టు అనిపించింది. ఇక సినిమా మొదలు పెట్టడమే అసలు విషయమేమిటో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఒక పెద్ద డీల్ జరుగుతోంది. ఆ డీల్ ఆపడానికి సైకో వస్తాడు అని అందరూ భయపడుతున్న సమయంలో సైకోగా చెప్పబడే వెంకటేష్ కూతురికి ఒక అరుదైన వ్యాధి బయటపడటం. ఆ వ్యాధి నుంచి బయటపడాలి అంటే దాదాపు 17 కోట్ల రూపాయల ఇంజెక్షన్ చేయించాలి అనే కనెక్షన్ ఇవ్వటం ఆసక్తికరంగా ఉంది. చంద్రప్రస్థ అనే ఒక ఫిక్షనల్ సిటీని సృష్టించి అందులోనే కథ మొత్తం జరుగుతున్నట్టు చూపించాడు దర్శకుడు. అయితే వెంకటేష్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే సమయంలో ఒక సూపర్ హీరోలాగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. కానీ 4 ఏళ్ల పాటు టెర్రరిస్టులకు ఇచ్చే శిక్షణ తీసుకున్న కుర్రాలు సైతం అతని ముందు నిలవలేకపోవడం, 100 మంది వచ్చినా తొక్కుకుంటూ ముందుకు వెళ్లిపోవడం లాంటివి ఇందులో కొంచెం కన్వీనియన్స్గా చెప్పలేకపోయారనిపించింది. సాధారణంగా హీరో అంటే 100 మందిని ఒట్టి కనిపిస్తారు. కానీ ఆ ఎలివేషన్ వర్కౌట్ అయి కటౌట్ను చూస్తే కొన్ని నమ్మేయాలి అనిపించేలా డిజైన్ చేసుకున్నప్పుడు మాత్రమే అవి పండుతాయి. అన్నీ వదిలేసి ఒక క్రెయిన్ ఆపరేటర్గా బతుకుతున్న వ్యక్తి ఆ రేంజ్లో, అది కూడా ఈ వయసులో అద్భుతాలు చేస్తాడని చూపించటం కొంచెం కన్విన్సింగ్ అనిపించలేదు. ఇక తన కూతురికి అరుదైన వ్యాధి ఉందనే విషయం తెలిసిన తర్వాత ఒక తండ్రిగా ఆయన రెస్పాండ్ అయిన తీరు, ఎమోషనల్గా వెంకీ నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ హీరోగా పేరు ఉంది. అలాంటి ఆయన ఎమోషనల్ డ్రామాలు ఒకప్పుడు చాలా చేశాడు. ఇప్పుడు కొంచెం ట్రాక్ మార్చి మాస్ మసాలా మూవీల మీద ఫోకస్ పెట్టినట్టు అనిపించింది. ఇక ఈ సినిమా మొత్తం మీద వెంకటేష్ మార్క్ కామెడీ అయితే కనిపించలేదు. సీరియస్ మూడ్లోనే సినిమా అంతా సాగుతూ ఉంటుంది. అయితే ఫైట్ సీన్స్ డిజైన్ చేసిన విధానం బాగుంది. యాక్షన్ లవర్స్కి నచ్చేలా డిజైన్ చేశారు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమా మొత్తాన్ని వెంకటేష్ తన భుజస్కంధాల మీద వేసుకొని నడిపించాడు. సినిమా మొత్తం మీద చాలామంది నటీనటులు ఉన్న మెయిన్ ఫోకస్ అంతా వెంకటేష్ పైనే ఉంటుంది. యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషనల్ సీన్స్లో వెంకీ మామ అదరగొట్టాడు. వికాస్ మాలిక్ పాత్రలో నవాజుద్దీన్ సిద్దికి వెంకటేష్కి బలమైన విలన్గా నిలబడలేకపోయాడు. కానీ బలహీనుడైన గుంటనక్కలా ప్రవర్తించే వ్యక్తిగా ఆకట్టుకున్నాడు. ఇక ఆర్య, ఆండ్రియా, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ముఖేష్ ఋషి వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే డైరెక్టర్గా 2 హిట్ సినిమాలు ఇచ్చిన శైలేష్ కొలను ఈ సినిమాతో కూడా ఖచ్చితంగా హిట్ కొడతానని నమ్మకంతో ఉన్నాడు. అయితే కన్విన్సింగ్లా లేని కొన్ని సీన్స్ మినహా మిగతాదంతా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంలో దాదాపు సఫలమయ్యారు. ఇక సాంగ్స్ పెద్దగా గుర్తుంచుకోతగ్గవి లేవు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మాత్రం ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఫైట్స్ డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటోంది. సినిమాటోగ్రఫీ సినిమాకి సరిపడే విధంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు బాగున్నాయి. ఓవరాల్గా చూస్తే వెంకీకి ఉన్న ఫ్యాన్ బేస్, పండుగ అడ్వాంటేజ్ కూడా కలిసి వస్తుంది కాబట్టి సైంధవ్ హిట్ అనిపించుకోవచ్చు.